ముద్రగడ పద్మనాభం ఆశయాల కోసం పోరాడాలని ఆయన అందరూ ఆదర్శంగా తీసుకోవాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. విశాఖలో కాపునాడు ఆధ్వర్యంలో జరిగిన ముద్రగడ సంతాప సభలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాట్లాడారు. ముందుగా ముద్రగడ చిత్రపటానికి పుష్పాంజలితో నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన బొత్స సత్యనారాయణ ముద్రగడ సంస్మరణ సభకు కాపు నేతలు వెళ్లకూడదంటూ కొన్ని రాజకీయ పార్టీలు వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆక్షేపించారు. చావు పుట్టుకకు వెళ్లకూడదని ఏ పార్టీ ఆదేశించకూడదని అన్నారు. ఆయన అలా కోరుకుంటే అది వారి వినాశనానికి దారితీస్తుందన్నారు బొత్స. ఎందుకంటే రాజకీయాలు అనేది సిద్ధాంతం కోసం ఉంటాయి, రాజకీయాలు అనేది మా తాలూకా ఆలోచన ఉంటాయి. అంతేకాని రాజకీయాలు వచ్చి వ్యక్తిగత పరిచయాలను వచ్చి పరంగా పెట్టమని, వ్యక్తిగత పరిచయాలను వచ్చి తీసేయమని, లేకపోతే చావు వస్తే పుట్టుకొస్తే వాళ్ళని గౌరవించొద్దని, వాళ్ళని అవమానపరచొద్దని ఏ రాజకీయ పార్టీ కోరుకుంటే అది ఆ రాజకీయ పార్టీ వినాశానికే అది అవుతుందనేది నేను పని నిశ్చయించుదని చెప్తున్నాను. కాబట్టి దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఏమైనా తప్పైతే ఈ మాటల్లో క్షమించమని కోరుతూ, ఇది పైన ఏమైనా పద్మనాభం గారి తాలూకా కోరికని తీర్చడానికి, ఆయన తాలూకా ఆలోచన తీర్చడానికి, ఆయన తాలూకా ఏదైతే ఆలోచన ఆయన పరంపదించారో అక్కడ ప్రతిబించారో ఆ సిద్ధాంతాలను మనం నమ్మి ఆయన ఆశయానికి అది నెరవేర్చడానికి మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు. సమకాలీన నిజమైనటువంటి సంఘ సంస్కర్తకు ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు పులకించుకున్నటువంటి మహానుభావుడు ముద్రగడ గారు. వారు చాలామంది అనుకుంటున్నారు కాపు జాతి నాయకులని. నేనంటాను ఆయన సర్వ సమాజ హితవు కోరేటువంటి సంఘ సంస్కర్త అని అంటాను. వారు ఎప్పుడూ కూడా ఎక్కడ సమాజంలో అన్యాయం ఉన్నా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరికి ఏ రకమైనటువంటి చిన్న లోపం జరిగినా ధైర్యంగా ఎదిరించి వారికి న్యాయం చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి మహానుభావుడు, మహా సంస్కర్త అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.